ప్రణతిని చేసుకోబోయే వాళ్ళైతే ఇంక ఇంటికొచ్చి రేపు అన్నిటికీ మీ పెద్ద కోడలే ఉండాలి అని చెప్పని రాజేంద్ర ప్రసాద్తో అలాగే పార్వతితో కూడా చెప్తారు. ఇంకా పార్వతి అయితే వాళ్ళు వచ్చి అలా అడగంగా పార్వతి అయితే సరే మా పెద్ద కోడలే ఉంటుంది, అన్ని పనులు మా పెద్ద కోడలే చేసుకుంటుంది అని చెప్పని వాళ్ళకైతే మాటిస్తుంది. ఇంకా కమ్మలు అలాగే శ్రీకరు అక్షయ్ అందరూ అయితే ఇంకా అవని వదిలిని ఎలా అయినా అమ్మ ఇంటికి తీసుకొస్తుందని సంతోషపడే లోపల అయితే ఇంకా పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు, నువ్వు ఎప్పుడు తీసుకొస్తున్నావు అవని? నేను చెప్పంటే నేను కోడల్ని తీసుకొస్తాను చెప్పన్నాను కానీ అవనిని తీసుకొస్తాను నేను అనలేదు. ఆ రోజుకి ఎవరో ఒకరిని మా పెద్ద కోడలని చెప్పని పరిచయం చేస్తానని చెప్పని అంటుంది. ఇంకా అక్షయ్కి అయితే ఇంక ఏం మాట్లాడాలో తెలియక నేరుగా వెళ్ళి పార్వతి కాళ్ళ మీద పడి అవని విషయంలో తను తప్పు చేస్తున్నా నువ్వు తల్లిగా తనని క్షమించమ్మా అని చెప్పని తన కాళ్ళ మీద పడతాడు. ఇంకా పార్వతి అయితే నువ్వు ఏది అడిగినా నేను క్షమించుంటాను, కానీ అవని విషయం ఒక్కడ తప్పక నువ్వు ఏదైనా అడుగు అని చెప్పనంటే నీకు అంతగా ఉంటే అవనీతో కాకుండా వేరే అమ్మాయిని ఇచ్చైనా సంబంధం ఇచ్చి పెళ్లి చేసి కోడలుగా తీసుకొస్తాను, కానీ ఆ అవనీని మాత్రం ఇంటికి తీసుకురాను అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా పల్లవి అయితే అత్తయ్య మీరు అలాగే ఉండాలని చెప్పని మీరు ఈ విధంగా మాట్లాడినంత వరకు అవని ఇంట్లో బయట అడుగు పెట్టలేదు అని చెప్పని తను సంతోషపడుతూ ఉంటుంది. కానీ ప్రణతి అయితే ఏ విషయం నాతో చెప్పాలని చెప్పి అనుకుంటుందో అని చెప్పని ప్రణతికి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఇంకా అట్టుగా అయితే పార్వతి వెళ్తూ ఏందో ఫోన్ వస్తుంది అని చెప్పనని ఇంకా దయాకర్ వాళ్ళది ఈ నంబరు అయినా ఈ ఫోన్ నుంచి వస్తుంది అంటే అవనియే ఫోన్ చేస్తుంటుందని చెప్పనని ఇంకా ఫోన్ ఎత్తి నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా, ఎందుకు నా కూతురు జీవితానికి కూడా నువ్వు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా, నువ్వు నన్ను చంపాలని చూసావు అది కుదరలేదు, ఇప్పుడు నా కూతురు జీవితాన్ని ఏం చేయాలనుకున్నావు అని చెప్పని ఇంకా మళ్ళీ నా గొడవ అయితే చేస్తుంది. అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి, నేను ఎందుకు చేశాను అర్థం చేసుకొని మాట్లాడండి, మీరు మాట్లాడకండి అని చెప్పని అవని అంటుంది.